ప్రపంచంలో ఎక్కడా యుద్ధం జరిగినా సాధారణ ప్రజలకు నష్టం, ఆర్థిక వ్యవస్థలకు దెబ్బ. మార్కెట్లలో అనిశ్చితి కనిపించడం సహజం. కానీ అదే యుద్ధ వాతావరణం కొందరికి భారీ లాభాల అవకాశంగా మారుతుందా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ తిరుగుతున్న ఆరోపణలు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో రక్షణ రంగ కంపెనీలు, ఆయుధ తయారీ సంస్థలు, టెక్నాలజీ దిగ్గజాల్లో ట్రంప్ కుటుంబ పెట్టుబడులు భారీగా పెరిగాయన్న అంతర్జాతీయ మీడియా కథనాలు కలకలం రేపుతున్నాయి. లాక్హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్థ్రోప్ గ్రూమన్, ఎన్విడియా, టెస్లా, యాపిల్, బోయింగ్ వంటి కంపెనీల్లో ట్రంప్ కుటుంబానికి భారీ షేర్ హోల్డింగ్స్ ఉన్నాయని కథనాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో చైనాకు ఎన్విడియా చిప్ల ఎగుమతులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత జరిగిన భారీ స్టాక్ ట్రేడింగ్ ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. అధ్యక్షుడిగా ఉండి తన నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం నైతికమేనా, లేక చట్టపరంగా అనుమతులు ఉన్నప్పటికీ ఇది ప్రజా నమ్మకానికి భంగమా? ఇప్పుడు ఈ అంశం అమెరికా రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ ఆర్థిక వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఇరాన్ పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ పెట్టుబడులపై వెలుగులోకి వస్తున్న సమాచారం కొత్త వివాదానికి దారితీసింది. యుద్ధ పరిస్థితుల్లో సాధారణంగా రక్షణ రంగ కంపెనీల షేర్లు భారీగా పెరుగుతుంటాయి. అదే సమయంలో ట్రంప్ పోర్ట్ఫోలియో అమెరికా ఆయుధ తయారీ దిగ్గజాలైన లాక్హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్థ్రోప్ గ్రూమన్ షేర్లు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ట్రంప్ విధానాలతో నేరుగా లాభపడే కంపెనీల్లోనే భారీ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ నిర్ణయాలు, వ్యక్తిగత పెట్టుబడులు మధ్య ప్రయోజనాల సంఘర్షణ ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు, రాజకీయ నిర్ణయాలు, రక్షణ రంగ లాభాల మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. ట్రంప్పై వస్తున్న ఆరోపణల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఎన్విడియా చిప్ల ఎగుమతి నిర్ణయం. ట్రంప్ ఇటీవల చైనా పర్యటనలో భాగంగా ఎన్విడియా అధునాతన చిప్లను చైనాకు విక్రయించేందుకు కొన్ని నిబంధనలను సడలించినట్లు కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో ట్రంప్ కుటుంబానికి చెందిన పెట్టుబడుల్లో ఎన్విడియా షేర్లు కొనుగోలు పెరిగినట్లు సమాచారం రావడంతో వివాదం మరింత ముదిరింది. కేవలం ఎన్విడియా మాత్రమే కాదు, యాపిల్, బోయింగ్, టెస్లా వంటి సంస్థల్లో కూడా ట్రంప్ కుటుంబానికి పెట్టుబడులు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో పాలసీ నిర్ణయాల ముందు సమాచారం ఆధారంగా ట్రేడింగ్ జరిగిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఉండదు. కానీ అధ్యక్షుడికి మాత్రం కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. అదే ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. ఎథిక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం చట్టపరంగా అనుమతి ఉన్నా ప్రజా నమ్మకాన్ని కాపాడటం మరింత ముఖ్యమని చెబుతున్నారు. ఫెడరల్ ఎథిక్స్ ఏజెన్సీలో దాఖలైన రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ట్రంప్ కుటుంబానికి సంబంధించిన $100 మిలియన్ పైగా స్టాక్ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అమ్మకాల కంటే కొనుగోళ్లే ఎక్కువగా ఉండటం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఇక ట్రంప్ కుటుంబ ప్రతినిధులు మాత్రం అన్ని ఆరోపణలు ఖండిస్తున్నారు. ట్రంప్ పోర్ట్ఫోలియోను థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ మేనేజర్లు నిర్వహిస్తున్నారని, ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలన్నా దానిపై ట్రంప్ లేదా ఆయన కుటుంబం నేరుగా సూచనలు ఇవ్వదని చెబుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ట్రంప్కు మద్దతుగా మాట్లాడారు. ట్రంప్ కంప్యూటర్ ముందు కూర్చొని రాబిన్హుడ్ ఖాతా ద్వారా ట్రేడింగ్ చేయరు అంటూ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇది రాజకీయంగా ట్రంప్ను టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రచారమని రిపబ్లికన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవైపు యుద్ధ ఉద్రిక్తతలు, మరోవైపు రక్షణ రంగ కంపెనీల షేర్ల పెరుగుదల, అదే సమయంలో రాజకీయ నాయకుల పెట్టుబడులపై వస్తున్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.
చట్టపరంగా అనుమతులు ఉన్నప్పటికీ నైతికంగా ఇది సరైనదేనా అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికా రాజకీయ వ్యవస్థ ముందుంది. ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే నాయకుల పెట్టుబడులు ఎంత పారదర్శకంగా ఉండాలి అన్న దానిపై కూడా కొత్త డిబేట్ మొదలైంది. మొత్తానికి యుద్ధం ఎవరికో నష్టం మరెవరికో లాభం అన్న విమర్శల మధ్య ట్రంప్ కుటుంబ పెట్టుబడుల వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. Robinhood account, buying and selling stocks, that's absurd. He has independent wealth advisors who manage his money. He is a wealthy person. He has had success in business. He's not making these stock trades himself. And your question imputes that. It doesn't say it exactly, but a reasonable person listening to that question would assume the president is sitting around and doing that. He's not. Second of all, you're right. I am a big fan of banning members of Congress from trading stocks. So is the President of the United States. All of us believe that nobody should be taking proprietary information gained from public service and buying and selling stocks. We want to ban that process. And I think the way to lead by example is banning that process, banning that approach, and making it illegal, which is exactly what the president has.